మీ ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ విదేశాల్లోకి చదువుల కోసం పంపిస్తున్నారా? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటున్నారు? కారణం ఏంటంటే సాధారణంగా బాగా చదువుకునే వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు. కానీ ఈ యొక్క సరిగ్గా చదువుకోకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టి బ్యాంకు లోన్లు లేకుండా దొంగ సర్టిఫికెట్లు, ప్రత్యేకంగా మన ఆంధ్రాలో విజయవాడలో చెప్పుకుంటే అన్ని దొంగ సర్టిఫికెట్లే. పరీక్ష పత్రాలు, వాళ్ళ మార్క్ లిస్టు దొంగ సర్టిఫికెట్లే, వాళ్ళకి బ్యాంకు లోన్లు దొంగ సర్టిఫికెట్లే, ఇలా ప్రతి దాన్ని దొంగ సర్టిఫికెట్లే. ఇలాంటి బేవర్స్ వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఇక్కడ వెనక నుంచి వెళ్ళిన దగ్గర నుంచి వాడి దగ్గర పైసా ఉండదు. ఈ ట్యాక్సీ నడపటమో, హోటల్లో పనిచేయటమో, పెట్రోల్ బంక్లో పనిచేయటమో, ఏదో 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 చేసుకుంటూ అలాగ బతుకు ఈడుస్తూ ఉంటాడు. ఈ లోపల అనుకోకుండా, ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా చెప్తున్నమాట, ఈ లోపల పక్కన ఎవరో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ దొరికాయనుకోండి, పాపం బాగా చదువుకొని ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి మాయా మర్మాలు లేకుండా ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మెల్లిగా ట్రాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవో చిన్న చిన్న సహాయాలు చేయటం, వాళ్ళు అక్కడికే వెళ్తా అంటే అంతవరకు డ్రాప్ చేయటం, లేదంటే ఎప్పుడైనా సరే చాక్లెట్ కొని ఇవ్వటం. ఈ అమ్మాయిలకి ఎంతో, మరి అబ్బాయిలు కానీ చాక్లెట్స్ చచ్చిపోతారండి. మగపిల్లలు అయితే ఒక బీర్ బాటిల్, ఇలాగ వాళ్ళ చిన్న చిన్న బలహీనతల్ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని మెల్లిగా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇలాగ ట్రాప్ చేసిన వాళ్ళకి పెద్ద సహాయం ఉంటుంది. ఏంటంటే ట్రాప్ చేయబడుతున్న పిల్లలకి తెలియదు నేను ట్రాప్ చేయబడుతున్నానని. వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో నువ్వు చాలా తెలివైన వాడివి, తెలివైన దానివి, అమ్మో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నిన్ను మీ ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదు అని చెప్పేసి రకరకాలుగా కథలు చెప్తూ ఉంటాడు. వాళ్ళే అనుకుంటారు, ఓహో నేను చాలా తెలివైన దాన్ని లేక తెలివైన వాడిని అనుకుంటూ ఇక్కడ వీడు చేసే ఈ ట్రాప్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు. అలాగ జరుగుతూ 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 ఉన్నాయి. చివరికి ఎక్కడికి వస్తుందంటే వీళ్ళు వాళ్ళ అమ్మతో, వాళ్ళ మామయ్యలతో, వాళ్ళ అక్క చెల్లెలతో అందరూ కలిసి వీళ్ళని ఫుల్గా ట్రాప్ చేస్తారు. అప్పుడు తెలిసిన పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు కానీ ఆ పిల్లడి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమీ పేకలేరు దాన్ని. అలాంటి స్టేజ్లో వీడు హ్యాపీగా ఆడేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి జాగ్రత్త, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మీ పిల్లల్ని పంపించకండి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరు ట్రాప్ చేస్తున్నారో ఏంటో అని. లేకుంటే పంపించకండి, అసలు అది ఉత్తమం అనమాట. మీరు సంవత్సరానికి కనీసం 1-2 సార్లు వెళ్ళి మీ పిల్లల దగ్గర 1 నెల 2 నెలలు